హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్గా ఈజీగా పన్నీర్ కర్రీ ఇంట్లోనే చాలా నీట్గా రెస్టారెంట్ స్టైల్లో చేసుకునే నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. బ్యాచిలర్స్ కూడా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు ఇంట్లో ఇలానే చేస్తానండి, చాలా సింపుల్గా అయిపోతుంది. దీనికోసం కళాయి తీసుకొని దానికి కొంచెం బటర్ వేసుకోండి. ఇంట్లో చేసుకున్న వెన్న అయినా పర్లేదు, బటర్ అయినా పర్లేదు. ఇలా 200 గ్రామ్స్ పన్నీర్ అనేది తీసుకొని ఇలా వేసుకోవాలి, చిన్నది వేయించుకోవాలి. అందులో సాల్ట్ వేసుకోవాలి, ఒక స్పూన్. తర్వాత పసుపు కూడా వేసుకోవచ్చు. గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూపించేది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి. ఇలా పన్నీర్ వేయించుకున్న తర్వాత రూమ్ టెంపరేచర్లో ఉన్న వాటర్లో ఇలా వేసుకోవాలి. ఇలా చేస్తే ముక్క అనేది గట్టి పడదండి. ఇప్పుడు ఇలా టమాటోస్, ఇలా కాజు తీసుకొని, మా ఇంట్లో ఇలా ఎప్పటి నుంచి దీంతో చేస్తే ఇలా గాడగాడగా వస్తుందండి. టమాటో స్పైస్ బాగుంటుంది. సో కావాలంటే ప్యూరీ కూడా చేసుకోవచ్చు, కానీ నేను ఇలానే చేస్తాను. తర్వాత ప్యాన్లో మసాలా స్పైసెస్ వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత అవి బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ రెండు పచ్చివాసన పోయేదాకా వేయించుకొని ఇలా ఇందాక చేసుకున్న టమాటో ప్యూరీ వేసుకోవాలి. ఇది కూడా బాగా మిక్స్ అయిపోయి ఆయిల్ సపరేట్ అవ్వాలి. ఇలా అయిన దాంట్లో మనం గ్రీన్ పీస్ అనేది వేసుకోవాలండి. ఇవి కూడా బాగా ఉడకాలి, బాగా ఫ్రై చేసుకొని ఇదంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా లిడ్ పెట్టుకోవాలి కొంచెం సేపు, ఒక 10 మినిట్స్ అలాగా. ఎందుకంటే బఠానీ బాగా ఉడకాలి కదా. వీటిలో ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్, కారం, మసాలా, తర్వాత అన్నీ వేసుకోవాలండి. పసుపు కూడా వేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి, బాగా కుక్ చేసుకోవాలి. ఇంత బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దగ్గరికి అయిపోయిన తర్వాత ఇందాక మనం పెట్టుకున్న పన్నీర్ ముక్కలు, అందులో ఉన్న వాటర్ కూడా వేసేయాలి. ఈ స్టెప్లోనే మనము ఎంత వాటర్ కావాలంటే చూసుకొని, ఎక్స్ట్రా కావాలంటే మనం వేసుకోవాలండి. వేసుకొని అంతా లిడ్ పెట్టి క్లోజ్ చేసి ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ స్టెప్లో మనకు కావాలంటే కొత్తిమీర, పుదీనా ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే కర్రీ లీవ్స్ వేసుకుంటున్నాను. అంతేనండి, చాలా సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో ఉన్న పన్నీర్ కర్రీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.